ఏదో శాస్త్రం ఉంటుంది కానీ ఆ శాస్త్రాన్ని నేను ఇప్పుడు చెప్తే బాగుండదని నేను అనుకుంటున్నా. కేసీఆర్ చెప్పే మాటలు ఎట్లుంటాయంటే సంసారం ఏమో సందులో ఉంటుందట, ఎవరో పోయి రచ్చెక్కుతారట. ఇగో ఇట్లుంది కేసీఆర్ మాటలు. ఎందుకంటే 2 ఏళ్ల దాకా 2 సంవత్సరాల దాకా ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకొని అంతకు ముందేమో మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ప్రగతి భవన్లో కూర్చుండి పరిపాలన నడిపించాడు, ఫామ్ హౌస్లో కూర్చుండి పరిపాలన నడిపించాడు 10 ఏళ్ళు. ఇక ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మరి ఫామ్ హౌస్లో పడుకొని రోజు తినుకుంటా తాక్కుంటా హాయిగా ఉండి తిరిగి మొన్న బయటికి రావడం జరిగింది. అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి నుండి అసలు ఈ దేశంలో ఎవరికి తెలియదు, ఈ రాష్ట్రంలో కూడా ప్రజలకు తెలియదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే అందరికీ తిండి దొరికింది, నీళ్ళు వచ్చినాయి అనే విధంగా మాట్లాడిండు. అది మరి అది ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతారో అది తెలియదు. మొత్తం నేను వచ్చినాకనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇక తెలంగాణ ప్రజలకు అసలు దిక్కే లేదన్నట్టు ఆయన మాట్లాడే తీరు ఆ విధంగా అర్థమైంది. ఎందుకంటే మీడియా సోదరులారా, తెలంగాణ ఉద్యమం అనేది 69లో కూడా మొదలైంది. 1969లోనే 350 మంది చనిపోయారు. ఆ తర్వాత తెలంగాణ క్రమక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించుకుంటా 2009 దాకా వచ్చారు. ఈయన రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం కోసం రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ మీదనే ఆయన ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు. తెలంగాణ సెంటిమెంట్ మీదనే 11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే కేసీఆర్ ఒక్కడు మాత్రమే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, అంతే తప్ప వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. తెలంగాణ సెంటిమెంట్తోనే వాళ్ళు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అయినరు, ఎంపీ అయినరు. అది గుర్తుపెట్టుకోవాలి మొదలు. అయితే నేను 10 ఏళ్ళు బాగా పరిపాలించాను అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలుసు. ఏదో నేను రావడంతోనే తెలంగాణ ప్రజలకు నీళ్ళు వచ్చినాయి. తెలంగాణ ప్రజలు దాదాపు ఈ 75-78 సంవత్సరాలకు అంతకన్నా ముందు 100 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణలో అనేక పంటలు పండించుకున్నారు. వర్షాలు, వరదలు, చెరువులు, కుంటలు, ఇందిరాగాంధీ అమ్మ కెనాలు, ఎస్ఆర్ఎస్పి కెనాలు, ఆ నీళ్లు రావడంతో వడ్లు పండించారు, మిర్చి పండించారు, పసుపు పండించారు. అనేక పంటలు, రకరకాలుగా పంటలు తెలంగాణ రైతాంగం పండించుకున్నది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొనుక్కుంటున్నారు, కానీ ఆ రోజు వర్షం మూలంగా చెరువులు నిండాయి, కుంటలు నిండాయి, ప్రాజెక్టులు నిండాయి. కినాలు, ఇందిరమ్మ ఇచ్చిన కినాలు, అది గ్రామాలలో ప్రతి గ్రామానికి నీళ్లు పోయినాయి. పంటలు తీరొక్క పంట పండింది తెలంగాణలో. తెలంగాణ రైతులు పండించారు. మరి గిట్టుబాటు ధర కూడా ఇచ్చారు.
కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏమైంది? కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు సిగ్గనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతారేమనుకుంటుడు. నీ మోసం మాటలు ఎవరు నమ్మరు. ఇవాళ పాలమూరు గురించి మాట్లాడాడు కేసీఆర్ గారు. మిమ్మల్ని ఒకటి మాజీ ముఖ్యమంత్రిగా నిన్ను మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు మొదలు మహబూబ్ నగర్ ప్రజలు, పాలమూరు ప్రజలు నిన్ను ఎంపీగా గెలిపించి పంపించారు. నువ్వు రాజకీయంగా సమాధి అయిపోయేటోనివి. నీ రాజకీయ చరిత్రను ముగించే టైంలో కరీంనగర్ ప్రజలు ఎంపీగా నిలబడ్డప్పుడు నిన్ను ఓడగొడతారు అనుకునే సమయంలో మహబూబ్ నగర్ పోయావు. నువ్వు ఏదైతే పాలమూరు గురించి మాట్లాడావో ఆ ప్రజలే నిన్ను ఆదుకున్నారు. ఎందుకంటే కరీంనగర్లో నిన్ను ఓడగొట్టే పరిస్థితి వచ్చింది. వచ్చినాక వెంటనే నువ్వు పాలమూరు మహబూబ్ నగర్ పోయావు. మహబూబ్ నగర్లో ఎంపీగా పోటీ చేశావు. అక్కడి ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించారు. అంటే నీకు రాజకీయ భిక్ష పెట్టారు మహబూబ్ నగర్ ప్రజలు. పెడితే ఏం చేశావు నువ్వు ఆ రోజు పాలమూరుకి? ఏం చేశావు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే కదా. మరి పాలమూరు గురించి ఏం చేశావో అది చెప్పాలి ప్రజలకు. నువ్వు ఏం పీకావు ఆ రోజు? రంగారెడ్డికి కానీ పాలమూరుకి కానీ ఏం పీకావో చెప్పు. మనప్పుడు కేంద్ర జలవనరుల మరి ఆ యొక్క కేంద్ర జలవనరుల శాఖ వాళ్లకు, అధికారులకు నువ్వు ఏమేమి నివేదికలు ఇచ్చావో చెప్పుడు. పార్లమెంట్లో పోయి ఏం మాట్లాడావో చెప్పు. నువ్వు అది చెప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారి మీద నిందలు మోపడము సిగ్గనిపించదా నీకు? ఆ తర్వాత ఎంపీ అయిన తర్వాత నిన్ను ఎంపీ గెలిపించింది ఎందుకు అక్కడ పాలమూరు ప్రజలు? నువ్వు మా గురించి పార్లమెంట్లో మాట్లాడతావు, మా గురించి కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళతో కొట్లాడతావు, మాకు న్యాయం జరుగుతుంది, మాకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అని నీ కోట్లేస్తే